దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి. యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసునామమున శుభవందనాలు. ఈరోజు మనస్సాక్షి ఏంటండి సబ్జెక్టు? మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటండి? చాలా ముఖ్యం. మనస్సాక్షిని బట్టే మన యొక్క జీవితం కూడా ఆధారపడుతుంది. మన మనస్సాక్షి సరిగ్గా లేదనుకోండి అవమానాలు పొందుతాం మనం, అంతే కదా. అవమానం పొందుతాం. అదేవిధంగా తీవ్రమైన స్థితిలోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నాసికా రంధ్రంలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ అయిన జీవించే ఆత్మ అయ్యాడు కాబట్టి చావు లేదు. చావు మనమే కొనుక్కు తెచ్చుకున్నాం కాబట్టి, మన చాలా తెలివైన వాళ్ళం కాబట్టి తొందరగా మనం ఏంటంటే అన్నిటికీ లోనైపోతాం. ఎవరికైనా తెలుసా మనస్సాక్షి? అంటారు కదా, మనస్సాక్షి లేదంటారా అంటారు కదా చాలామంది. మనస్సాక్షి, మన మనసే సాక్ష్యము చెప్తుంటుంది. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేక విషయాల గురించి చెప్పేదే మనస్సాక్షి. ఇక్కడ మనస్సాక్షి రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి దేవుని మాటను అనుసరించి నడుస్తుంది. రెండోదేమో దురాత్మ ఆలోచన బట్టి నడిచే మనస్సాక్షి కూడా ఉంటుంది. ఈ నిర్ణయం మనదే, అంతే కదమ్మా. మంచి చెడ్డలు చెప్తుంది మన మనస్సాక్షి. ఒక పని ఉందనుకో, ఒక పని చెయ్యొచ్చా చేయకూడదా మన మనసు చెప్తుంది. మన మనసుని బట్టి ఆ పని జరుగుతుంది. కాబట్టి కొన్ని పనులు దేవుడు చిత్తానుసారంగా జరుగుతుంది, కొన్ని పనులు అయితే సాతాను ఆలోచన ప్రకారం జరుగుతుంది. అది మనిషి యొక్క మనసును బట్టి అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది మనస్సాక్షి ఏ విధంగా వచ్చిందంటే, దేవుడు ఆదాము అవ్వగారిని కలగజేసిన తర్వాత, సృష్టి ఆరంభించిన తర్వాత మానవుడు సిగ్గుతెలదో ఒక ఏంటంటే ఏమీ తెలియదు మాట. ఏంటంటే ఏమీ తెలీదు. ఒక దేవుడు వచ్చేవాడు, దేవుడితో ఆడుకుని దేవుడితో ఆనందంగా ఉండి మాట్లాడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. సిగ్గు కూడా తెలియదు వాళ్ళకి. బట్టలున్నాయమ్మా? బట్టలు లేవు. ఆది మానవుడికి మన బట్టలు వేసుకున్నా కానీ ఆదాము గారికి అవ్వగారికి బట్టలు లేవు. ఈ విధంగా చూసుకుంటే పూర్వకాలంలో ఏ విధంగా ఉన్నారంటే దిగంబరులుగా ఉన్నారు ఆదాము అవ్వగారు. తర్వాత ఏం చేశారంటే పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వాళ్ళ యొక్క కళ్ళు తెరబడిన తర్వాత ఏది మంచి ఏది చెడ్డ అప్పటి నుండి విచక్షణ జ్ఞానం కూడా వాళ్ళకి రావడము జరిగింది. మంచి చెడ్డల గురించి, తెలివి గురించి, అదేవిధంగా వీటి గురించి వాళ్ళు నేర్చుకోవడము జరిగింది. కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మన స్వతహాగా మన యొక్క నిర్ణయాలను బట్టే మన యొక్క జీవితము ఏర్పడుతుంది. కాబట్టి మనస్సాక్షి చాలా ముఖ్యమండి, అంతే కదమ్మా. మనస్సాక్షి చాలా ముఖ్యం. మనస్సాక్షిని బట్టే మన యొక్క జీవితం కూడా ఆధారపడుతుంది. మన మనస్సాక్షి సరిగ్గా లేదనుకోండి అవమానాలు పొందుతాం మనం, అంతే కదా. అవమానం పొందుతాం. అదేవిధంగా తీవ్రమైన స్థితిలోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి కూడా మనం అనేకమైన ఇబ్బందులు పాలవుతామనేసి మనం తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొన్ని ఈవుల్ని దేవుడు మానవులకి అనుగ్రహించాడు. ఈ విధంగా చూసుకుంటే దేవుడు ఒక విధంగా చూసుకుంటే సొలొమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు అతనికి దేవుడు చూడండి ఏ విధంగా ఆయనకి చేసాడని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం నుండి మనం చూసుకుంటే 3వ అధ్యాయము 9వ మాట మనం చూసుకుంటే చక్కనైన మాట ఇక్కడ ఉంది. దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే విచక్షణ జ్ఞానాన్ని దేవుడు నీవు ఎలాగా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు అడిగాడు. ఎవరో సొలొమోను మహారాజు. దేవుడు అడిగాడు, సొలొమోను మహారాజు నువ్వు నా కోసం అనేక కార్యాలు చేస్తున్నావు కదా, నీ కోరిక ఏంటయ్యా అని అడిగినప్పుడు దేవుడా నాకు ఏమొద్దు కానీ నువ్వు ఇచ్చిన జనులను పాలించడానికి నాకు తెలివి జ్ఞాన విచక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, నీవు ఎలాగా అడిగినందున నీ మనవు ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అనేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే సొలొమోను మహారాజుకి విపరీతమైన ఏంటండి
వివేచన జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. అంటే మంచి చెడ్డని ఆలోచించే జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఇక ముందు పుట్టలేదంట, ఇక ముందా పుట్టలేరంట. అంత జ్ఞానము దేవుడు సొలొమోను మహారాజుకి అనుగ్రహించడం జరిగింది. అదేవిధంగా అతనికి ఏంటంటే మహిమ, ఘనత అన్నీ కూడా, ఐశ్వర్యము అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. అదొకటే కాదండి, దేవుడు నువ్వేమీ అడగకపోయినా నీ ప్రార్థన నేను ఆలకించి నాకు నచ్చిందయ్యా నీ ప్రార్థన, నువ్వేం అడగలేదు కానీ నీకు అన్నీ అనుగ్రహిస్తున్నాను అనేసి దేవుడు ఏం జ్ఞానాన్ని అనుగ్రహించాడు, ఏంటంటే ఐశ్వర్యాన్ని అనుగ్రహించి, ఘనతను అనుగ్రహించాడు. అన్ని దేవుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మంచి చెడ్డల గురించి జ్ఞానం ఇచ్చే ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదికాండం 3:9 మాట చూసుకుంటే, తినరాని పండు అంటే మంచి చెడ్డల్ని వృక్షము, జీవవృక్షము దేవుడు నాటినప్పుడు ఆదాము అవ్వగారు ఏం చేశారంటే ఆ వృక్ష ఫలాలు తిని వాళ్ళు కండ్లు తెరబడి మంచి చెడ్డవు తెలిసిపోయింది, సిగ్గు తెలిసింది. ఈ విధంగా చూసుకుంటే మానవుడు ఏం చేసాడు, అప్పు నుండే ఆ జ్ఞానవంతుడు అవ్వాడు మానవుడు. కాబట్టి మరణము కూడా అప్పటి నుండే మనకు సంభవించిందండి, అంతే కదా. మరణము లేదు మనకి, ఎందుకంటే నరుడికి మరణం లేదండి. ఒకసారి మీరు తెలుసుకోవాలి అందరికీ, దేవుడు చనిపోయేలాగా చేయలేదండి మానవుడిని. నరుని నాసిక రంధ్రంలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ అయిన జీవించే ఆత్మ అయ్యాడు కాబట్టి చావు లేదు. చావు మనమే కొనుక్కు తెచ్చుకున్నాం కాబట్టి, మన చాలా తెలివైన వాళ్ళం కాబట్టి తొందరగా మనం ఏంటంటే అన్నిటికీ లోనైపోతాం. అదేవిధంగా ఆదాము గారికి, అవ్వ గారికి మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు కయ్యేనును దేవుడు గద్దించాడు. ఇక్కడ ఎందుకు గద్దించాడంటే అసూయ ద్వేషాలు ఇవన్నీ చూసారా, మంచి చెడ్డలు అసూయ ద్వేషాలు కుళ్ళు ఇవన్నీ ఎక్కడి నుండి మనసాక్షి నుండి వస్తాయి. కాబట్టి ఏం చేశాడంటే దేవుడికి అర్పణ అర్పించేటప్పుడు కయ్యేను అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాలి, హేబేలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించడం చూసి హేబేలు మీద అసూయపడి అన్నగారు ఏం చేశాడంటే హేబేలుని ఒక్క దెబ్బతోటి కొట్టి చెప్పేశాడు. ఇక్కడ చూసుకుంటే ఆదికాండం 4:13 మాట మనం చూసుకుంటే చక్కనైన మాట ఇక్కడ రాయబడి ఉన్నది కాబట్టి మనము ఈ మాట మనం చదువుకుందాం. చదువు. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉన్నది. నువ్వు నాకు దోష శిక్ష చేసు ఊరుకుంటాడమ్మా దేవుడు అనుకుంటున్నారు. చర్చికి రాని వాళ్ళు ఎవరినే ఊరుకోడు దేవుడు మాట వెంటనే మనది ఎక్కడికి వెళ్ళాలమ్మా, నీకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళాలి. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఈ లోకంలో ఏదైనా చేద్దాం, నీ ఆయుష్ ఎంత 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు జీవించేసి నీ యొక్క యాత్ర ముగించుకుని పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిన తర్వాత అసలైన పండుగ అక్కడే ఉంది. అప్పుడు ఎక్కడికి వెళ్తావు, దేవుడి దగ్గరికి వెళ్తావా లేకపోతే నరకలోకానికి వెళ్తావా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని మాట వినాలి, ఇక్కడే వినాలండి. నేను సజీవులకే దేవుని కానీ మృతులకి దేవుని కాదన్నాడు దేవుడు. ఎవరికి దేవుడు అన్నా? సజీవుగా ఉన్నాడు, జీవించే వారికి నేను దేవుడిని, చనిపోయిన వారికి నేను దేవుడిని కాదు. ఎందుకంటే చనిపోయిన అంటున్నానంటే దేవుడు ఎవరో తెలిసిపోద్ది అంట. చాలామంది సేవకులు చెప్పడం నేను విన్నాను కాబట్టి నేను కూడా బైబిల్ గ్రంథంలో కూడా చదవడం ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే చనిపోయిన వెంటనే దేవుడు ఎవరో తెలిసిపోతారండి. ఎందుకంటే ఆత్మ లేపబడుతుంది కాబట్టి ఆత్మ ఏదో చోటుకి వెళ్ళాలి, పాతాళంలోకి వెళ్ళాలి లేదా పరదేశకన్నా వెళ్ళాలి. అర్థమైంది మీకు? దేవుడి కార్యం చేసిన వాళ్ళకేమో దేవుడు స్వాగతం పలుకుతాడు, దేవుడి కార్యం జరిగించిన వాళ్ళని ఏం చేస్తాడు, పాతాళ లోకంలోకి దేవుడు చక్కగా పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం వెళ్ళిపోతామండి, ఎవరో పంపవసరం లేదు. నువ్వు తెలివైనవాడు కాబట్టి, నువ్వు బాగా చక్కగా ఈ లోకంలో తిరుగుతావు కాబట్టి నువ్వు మోనార్క్ కాబట్టి ఎవడో ఏం చేయలేడు. కానీ దేవాది దేవుడు, నేను సృష్టించిన దేవుడు ఒకరోజు నిన్ను అడుగుతాడు కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలి దేవుడికి. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నిన్ను తప్పించేవాడు ఒక్కడు కూడా లేడు. ఫోన్లో రికమెండేషన్ చేసి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మూలన కూర్చుని వేదన పడుతూ ఉంటాడు. లేకపోతే ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావు అనుకో, పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు, పరదేశంలో ఉంటాడు.
ఆయన ఎలాగడుగుతావు? వాళ్ళకి నీకు సంబంధం ఉండదు. కాబట్టి నువ్వు వాళ్ళు చూస్తావు కానీ వాళ్ళు నిన్ను చూడలేరు. ఎందుకంటే దేవుడు మధ్యలో కొన్ని గ్లాసెస్ ఉంటాయండి. మన లోపల నుండి అందరూ కనపడతారండి మనకి. అమ్మా గ్లాసు నుండి చూస్తే మనకు అందరూ కనపడతారు. బయట నుండి ఎవరైనా మన అంగ చూసారని మనకు కనపడం. అలాగే పరలోకంలో మనం ఉన్నప్పుడు చూడండి, నరకలోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ, పరదేశంలో ఉన్న వాళ్ళు అందరూ కనపడుతూ ఉంటారు. పాతాళ లోకంలో ఉన్న వాళ్ళకి. పరలోకం నుండి చూస్తే ఎవరు కనపడరు. అలాగే ఆ టైప్లోనే మనం ఉంటాం. కాబట్టి నిన్ను తప్పించేవాడు ఎవరు లేరు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వెవడితో ఎవడి మనసుకి వాడే తీర్పరే. కాబట్టి నీ మనసుకి నువ్వే తీర్పరే. నువ్వు మనసు నువ్వే సాక్ష్యం. తీర్పు దినాన్ని నువ్వు దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి. కాబట్టి నువ్వు సాక్ష్యం సిద్ధంగా ఉన్నావా లేదా? నువ్వు సిద్ధంగా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడైనా మారు మనసు పోతే దేవుడి వైపు తిరుగు. నువ్వు ఈ లోకంలో మోనార్కువే, లేకపోతే గట్టోడే, చాలా రాజకీయం పలుకుబడి ధనం సంపాదించినాడు, కొన్ని కోట్లు ఉంది, కానీ అవన్నీ పనికిరావు. ఒక రోజు ఎందుకు పనికిరావు. కాబట్టి నువ్వు దేవుడికి లెక్క చెప్పవలసిన రోజు ఉంటుంది. కాబట్టి నువ్వు సిద్ధపడు దేవుడి దగ్గర. నువ్వు దేవుడు నిన్ను అడిగిన ఏమయ్యా రెడీగా ఉన్నావు అంటే, రెడీగా ఉన్నాను ప్రభా, నేను నీ ఆజ్ఞలు నీ కట్టడాలని గైకొని నీ దగ్గరికి వచ్చానని మన సాక్ష్యం చెప్పాలి దేవుడికి ఎదురుగా. అర్థమైందా? ప్రతి ఎదురుగా మన దేవుడికి సాక్ష్యం చెప్పి లాగా ఉండాలి. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలనేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఎవడ నన్ను చూడలేదు, నేను చేసిన తప్పు నన్ను ఎవడ అడగలేడు, మా తమ్ముడు నేను ఉన్నా ఇక్కడ, నేను చెప్పేసిన ఎవడో అడిగేవాడు లేడు అని అనుకున్నాడు. పాపం ఎవడో కయ్యను. కానీ దేవుడు అడిగాడు. అయ్యగారు పాపం వెళ్ళిపోతున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, బాబు కయ్యన్ గారు అని కాకపోతే ఏ అన్నాడు. ఏడు మీ తమ్ముడు ఏడు అంటే, ఏమో నాకేం తెలుసు, నువ్వు నన్ను ఏమైనా కాపలెట్టేవేంటి అన్నాడు దేవుడిని. చూసా, సమాధానం కూడా సరిగ్గా లేదు. ఓహో అలాగా, నీ చంపేసిన నీ తమ్ముని యొక్క రక్తము నాకు విజ్ఞాపన చేస్తుందని చెప్పాడు దేవుడు. కాబట్టి నీకు ఏమన్నాడండి, దేశ దుమ్మరికం చేస్తాడు దేవుడు. అప్పుడు అమ్మ బాబోయ్ అనుకున్నాడు. అయిపోయి ప్రభా ఇంత గొప్ప శిక్షను నేను భరించలేను అనేసేపుడు అంటే దేవుడు కొన్ని షరతులు పెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే దేవుడు గద్దిస్తాడు, దేవుడు దీవిస్తాడు మన మనస్సాక్షిని బట్టి. కాబట్టి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? విశ్వాసం వల్ల మనకి ఏమవుతుంది, మన మనస్సాక్షి ఏ విధంగా ఉంటుంది మనం చూసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 మాటలు మనం చూసుకుందాం. నా కుమారుడైన తిమోతి ఏమంటున్నాడండి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడువై. అపోస్తులైన పౌలు దగ్గర ఈయన లెక్చరర్ అండి. ఈయన ఎవరండి? విద్వాంసుడు, సకల పాండిత్యపు గలవాడు, ఒక టీచర్, ఒక లెక్చరర్ ఆయన. కాబట్టి ఆయన దగ్గర తిమోతి అనే ఒక శిష్యుడు ఆయన ఉన్నాడు. ఆయన నీ విశ్వాసమును మంచి మనస్సాక్షిని గనివాడువాయ్, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. చూసావా, ఒక మానవుడే మన యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉందో తెలుసుకోగలుగుతాడు. అమ్మా ఈ లోకంలో మన మనస్సాక్షి ఎలాగుంటే తెలుస్తుంది పక్కన వాళ్ళకి. ఊరాడు మనసు లేనివాడు రాడు అంటారు కదా, అంటారమ్మా. అమ్మా లచ్చమ్మ అంటారా, ఆడు మనసులో రా ఎన్ని చెప్పినా ఆడికి అర్థమవుదురా అని చెప్తారు. కాబట్టి మన ఎన్నిసార్లు చెప్పినా గద్దించినని ఎవరు లోపడకపోతే ఏం చేయాలి, హఠాత్తుగా దేవుడు ఏం చేస్తాడు, ఉగ్రత వస్తుంది. పాస్టర్ గారు చెప్తారు పాపం చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు విశ్వాసులకి, చాలామందికి వాళ్ళ యొక్క బాణ్య నుండి బయటికి రారు, చాలా బాధపడతారు. పాస్టర్లకి చాలా బాధ ఉంటుంది, మాకు చాలా బాధపడుతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళి మా మాట ఎవరు అంటలేదు ప్రభా ఏంటి అంటే, మరి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. అలాంటి మంది కొన్ని ప్రపంచ దేశాల్లో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరం చూసి ఎంత బాధపడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మన ఒకళ్ళిద్దరి గురించి మనం ఎంతో బాధపడుతున్నాం, కానీ దేవుడు కొన్ని కోట్ల మంది చూసి అయ్యో నా ప్రజలందరం ఈ నాశనం అయిపోతున్నారు, నరకలోకంలోకి వెళ్ళిపోతున్నారు అనేసి దేవుడు
ఎంతో బాధపడతాడు. కాబట్టి ఇట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, చూసారా, కొంతమంది దేవుడి మాట లెక్క చేయరండి, కొంతమంది ఏమో పాస్టర్ గారు మాట లెక్క చేయరు, కొంతమంది విశ్వాసుల మాట కూడా లెక్క చేయరు, తోసివేస్తారు. విశ్వాసం విషయమే వాడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చెడిపోయిన వారు, దేవుడు మాట వినకుండా ప్రక్కదారి పడిన వారు, దుర ఆలోచన కలిగిన వారు, వీళ్ళందరూ చెడ్డ హృదయం కలిగి మనస్సాక్షిని ఏం చేస్తారంటే వాళ్ళ సాక్ష్యము లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి ఓ తిమోతి, నువ్వు వారి వలె కాకుండా నీ విశ్వాసము చాలా గొప్పదయ్యా అని చెప్తున్నాడు అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తిమోతిలాగా మనం కూడా ఉండాలి, మనం కూడా గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి సంఘములో. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే మనం ఏంటంటే చక్కనైన జీవితం మనం ఏర్పరచుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే పరిచారకులు కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. 3వ అధ్యాయం 8 నుండి 9వ మాట మనం చూసుకుంటే, ఆ పరిచారకులు పరిచర్య చేసేవాళ్ళు, పరిచర్య అంటే తెలుసామా అబ్బా, పరిచర్య అంటే తెలుసా, తొడ్డం, చేపలు వేయడం, దేవుని పని ఉపకరణాలు అన్నీ సిద్ధపరచడం, ఇవన్నీ పరిచారకులు మాన్యులై ఉండి ధీమాంస్కులను, అంటే 4 గలవారు, 2 మాటలు గలవారు కాకుండా మిగిలిన మధ్య పానాసక్తులను దుర్లభమున నపేక్షించిన వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. 2 మనసులు ఉండకూడదయ్యా, మీకు చక్కగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మద్యపానం అంటే తెలుసు కదా, మద్యము పానం, మద్యం అంటే సారా, బ్రాందీ, విస్కీ, ఇవన్నీ దుర్లభమున చెడ్డ మార్గంలో చెడ్డ ఆలోచనలు అపేక్షించగా వాటిని కోరుకొనక ఉన్నవారై ఉండి విశ్వాసమున్న ఆ రహస్యమైన మర్మమును పవిత్రమైన మనసుతో గైకొని వారై ఉండవాలి. పవిత్రమైన మనసుతో, ఆలోచనతో, విశ్వాసంతో మీరు దేవుళ్ళు ఎదగాలనేసి నేను కోరుకుంటున్నాను అయ్యా పరిచారకులారా అని అపోస్తులైన పౌలు చెప్పడం కూడా ఇక్కడ జరిగింది. కాబట్టి అదేవిధంగా యేసు రక్తం మనల్ని శుద్ధునిగా చేస్తనేసి మనం కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ మాట మనం చూసుకుంటే, ఎవరేమో అపోస్తులైన కొన్ని అపోస్తులైన పౌలు రాశాడు, కొన్ని వేరు వాళ్ళు రాశారు. కాబట్టి హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ మాట మనం చదువుకుంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని దేవుని రక్తముతోటి మనల్ని శుద్ధీకరణ చేస్తుంది. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది దేవుణ్ణి హత్తుకొని దేవుడి యొక్క మాట విని దేవుని రక్తంతో కడగబడుతున్నారో వాళ్ళ మనస్సాక్షిని దేవుడు గద్దించి ఏం చేస్తాడంటే శుద్ధినే చేస్తాడమ్మా. అమ్మ ప్రతి ఒక్కరు ఆలకించాలి. ఏం చేస్తాడమ్మా, యేసు రక్తంలో ఏముందండి? శుద్ధి. ఎందుకంటే మన రక్తంలో ఏముందో పాపం ఉంది. నేను అనుకుంటాను చాలా పవిత్రుడినేనో, మా తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి నేను పవిత్రంగా ఉన్నాను, ఏమీ ఒక సారా కానీ బీడీ కానీ ఏమీ కాల్చలేదు, అదేవిధంగా ఎవరి వంక చూడలేదు, నేను చాలా శుద్ధిగా ఉన్నాను, నా వస్త్రాలు కూడా చాలా శుద్ధంగా ఉన్నాయి, నా మనసు కూడా చాలా పవిత్రంగా ఉన్నాయి, నేను ఏ పాపం చేయడు వాడిని, నేను శుద్ధిగా ఉన్నాను, నాలో పాపం ఏముందా అని అనుకుంటే వాడు పాపే. ఎందుకంటే తల్లిదండ్రులు కలయిక వల్ల పుట్టినవాడు కాబట్టి, ఆ పాపం వల్ల పుట్టినవాడు కాబట్టి పాపి అని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మన రక్తంలో ఏముందండి అమ్మ? ఏముందా మన రక్తంలో? పాపం ఉంది. ఎందుకంటే ఆదాము అమ్మగారు చేసిన పాపం బట్టి అది తరతరాలు అలాగా పాపం రావడం మన అంటే వెంబడిస్తుంది. కాబట్టి ఆ పాపాన్ని శుద్ధీకరించుకోవాలంటే మనం ఏం చేయాలండి? దేవుని రక్తంతో మనం కడగబడినప్పుడు అప్పుడు మనం ఏమవుతాయండి? మన శుద్ధీకరణ జరుగుతుంది. అదేవిధంగా మనం కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుని
ముందుకి వెళ్దాము. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ఏంటమ్మా చెప్పండమ్మా. యథార్థమైన హృదయం ఏంటండి? కరెక్ట్గా అవునంటే అవును, కాదంటే కాదు. ఏంటండి? అవునంటే అవును, కాదంటే కాదు. అవునంటే అవును. నేను ఏమన్నా అమ్మా నాతోటి వస్తామంటే అంటే చర్చికి అమ్మా దేవుడి సన్నిధికి వస్తారంటే వస్తానమ్మా అని చెప్పేసి మనం ఎక్కడికో పోయామనుకోండి, అది యథార్థత కాదు. నేను వస్తానని రాకపోవడం యథార్థత కాదు. వస్తానంటే అవునంటే అవును, కాదంటే కాదు. అమ్మా దేవుడి గుడికి వస్తాను, నేను రానమ్మా, లేకపోతే వస్తానమ్మా అంటే వస్తారంటే వచ్చేయాలి, రానంటే రాకూడదు. ఈ విధంగా యథార్థంగా మనం ఉండాలనేసి మనం చెప్పడం జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ మాట మనం చూసుకుంటే ఇక్కడ చక్కనైన మాట మనకి తేటగా కనపడుతుంది మనకి. చూద్దామా. 22వ మాట మనం చూసుకుంటే మనస్సాక్షికి వరకు నిజం తెలీదు. మనస్సాక్షి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారునయుండి. ఏంటమ్మా? మనస్సాక్షి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారై. ప్రోక్షించమంటే చల్లడం. అలాంటి హృదయం కలని వారమే ఉండాలి. కల్మషం లేకుండా మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు లేకుండా మన హృదయం చక్కగా గలవారే ఉండాలి. నిర్మలమైన ఉదకముతో, నీళ్ళతోటి, ఉదకం అంటే ఏంటి? నీళ్ళతోటి, చక్కనైన మంచి శుద్ధమైన నీళ్ళతోటి మన స్నానం చేసిన శరీరం గలవారే ఉండి, మన శరీరం ఎంత పవిత్రంగా మనం చూసుకుంటాం, మన హృదయం కూడా అంత పవిత్రంగా చూసుకుని ఆ విధంగా ఉండాలి. విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చత కలిగి. ఏంటమ్మా ఏమంటున్నాడా? అర్థమవుతుందా? మీకు వాక్యాలు చెప్తున్నారు కదా. మన విశ్వాసంలో ఎలాగంటే సంపూర్ణమైన, చంద్రుడు ఎలాగుంటాడండి? పూర్ణం రోజున పూర్తిగా కనపడతాడు. అలాగా మన విశ్వాసం పూర్తిగా కనపడాలి. సంపూర్ణమైన నిశ్చత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. మంచి హృదయంతో దేవుని సన్నిధానికి మనం రావాలి. మనం వచ్చినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడు? మన హృదయాన్ని చూసి మన దేవుడు మనకి ఏం చేస్తాడని ప్రతిఫలం దయచేస్తాడు. కాబట్టి మనం హృదయంలో ఏదో పెట్టుకుని మన ఇక్కడికి వచ్చి ఏదో ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడబ్బా? ఆలకిస్తాడు దేవుడు. మన హృదయంలో పెట్టుకుని చేస్తావా చేయవా దేవుడా, నువ్వు ఇది చేస్తానన్నావా, చేయగలవా చేయలేవా అనేసి మనం ఏంటో ఆలోచనతోటి అపనమ్మకంతో వస్తే కార్యాలు జరుగుతాయా? జరగవు. కాబట్టి మనం ఏం చేయాలంటే యథార్థమైన హృదయంతో దేవుడి సన్నిధికి మనం రావాలి. చక్కనైన హృదయంతో మనం దేవుడి సన్నిధికి వచ్చి మన హృదయం మన రోజు స్నానం చేస్తే స్నానం చేస్తే అదేవిధంగా అబద్ధికులు యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుందాం. అబద్ధికుల యొక్క మనస్సాక్షి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ మాట మనం చదువుకుని ముందుకెళ్దాము. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. సొరకేసిన తర్వాత సొరక ఎలాగ ఉంటుందమ్మా? తగ్గిపోద్దా? జీవితాంతం ఎలాగుంటుందో అది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సొరకేసిన మనస్సాక్షి ఎలా ఉంటుందో అలాగే అబద్ధికులకి మనస్సాక్షి ఈ విధంగా ఉంటుంది. వివాహముని నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్పుచుందురు. వీళ్ళు చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధికులు ఏం చేస్తారంటే లై తినకూడదు, ఈ తినకూడదు, నువ్వు అలాగ ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి. అమ్మా అర్థమవుతుందా? నువ్వు లచ్ చేయకూడదు, ఇది చేయకూడదు, వంకాయ తింటే దొరద మనం చెప్తారు కదా కొంతమంది. గోంగూర తింటా పులుపు. కొన్ని దీని మీద జోక్ కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం త్వరగా ముందుకు వెళ్ళిపోద్దాం. కొంతమంది వివాహం చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. కొంతమంది వివాహం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళని చెడగొడుతూ ఉంటారు. నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు, నువ్వు వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు పడతావు, పిల్లలకి మళ్ళీ నువ్వు తిండి పెట్టాలి, పిల్లలు పుట్టారనుకో వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి చదివించాలి, అలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, వాళ్ళకి తిండి కూడా పెట్టాలి, నువ్వు ఎక్కడి నుండి సంపాదిస్తావు, నువ్వు తినడానికే తిండి లేదు, మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళ బాధ పెట్టడం
మళ్ళీ పుట్టినోళ్ళు అందరం బాధపడతాం అనేసి ఇది చాలా అనడం చెప్తుంది. అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాలు అవి తినకూడదు, కొన్ని నిషేధము, కొన్ని అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. అమ్మా ఏమంటున్నాడమ్మా? దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదే. మనం పెట్టుకుంటున్నాం అంతే. కొన్ని సంఘాల్లో, కొన్ని సమాజాల్లో, కొన్ని ఊర్లో ఈ విధమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు. మనం ప్రార్థన చేసుకుని ప్రభా ఇది నాకు దయచేసో ప్రార్థన అనేసి ప్రార్థన చేసి అది పుచ్చుకున్నాం అనుకో పవిత్రం అయిపోద్ది అంట. ఏమైపోద్దమ్మా? ఏమైపోద్ది? పవిత్రము అయిపోద్దని చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఏటమ్మా? దేవుని ప్రార్థన వల్ల అది పవిత్రపరచబడుచున్నది. ఇక్కడ చూసుకుంటే ఒకసారి కొర్నేలి మీకు స్టోరీ చెప్పాను కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సీమోను పేతురుని ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుడు చేసినప్పుడు కొన్ని పదార్థాలు దేవుడు ఆకాశం నుండి రప్పించినప్పుడు కల్లో ఈ తినంటే ప్రభా ఇది తినకూడదు కదా, బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నాయి కదంటే నేను చెప్తున్నాడు సృష్టికర్త అనే దేవుడు, నేను చెప్తున్నా నువ్వు తినడానికి నీకేంటి అన్నాడమ్మా? అన్నాడా లేదా? నేను చెప్తున్నాను నీకెందుకు, నేను చెప్తున్నాను నేను పవిత్రపరిచిన అన్నీ పవిత్రమే, నేను తినొద్దాను తినకో, నేను తినమను తిను అంటున్నాడు దేవుడు. చూసావా? ఈ విధమైన వాక్యంతో దేవుడు మన బలపరిచే దేవుడు కాబట్టి దేవుడు ఏది చెప్తే అది మంచిదే, దేవుడు ఏది చెప్తే అది న్యాయం, దేవుడు ఏదంటే అదే ఫైనల్ డెసిషన్. దేవుడికి తీర్పు తీర్చేవాడు నువ్వెవడయా అని చెప్తున్నాడు. కాబట్టి మన దేవుడికి ఎంత మాత్రం తీర్పు తీర్చేవారం కాదు. ఎందుకంటే దేవుడు సార్వభౌమాది అధికారం గలవాడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రాలు ఈ భూమిని అందరినీ అన్నిటినీ కలుగజేసిన దేవుడికి మనం చెప్పగలమా? అమ్మా చెప్పమ్మా, మనం చెప్పగల దేవుడికి మన సాక్ష్యం చెప్పగలం? మనం ఏమన్నా దేవుని మనం ఏమైనా గర్జించగలమా? మనం గర్జించలేం. కాబట్టి చివరి మాట మనం చెప్పుకొని ముగించుకుందాం. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించి సండే వర్షిప్ ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసి దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చెయ్యాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఏమన్నా తప్పు చెప్పినా, పొరపాటు చెప్పినా, ఏ చెప్పినా అది మేము సరి చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు ముందుకి కొద్ది సూచనలు అన్నీ మీరు పెడతారనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చివరి వాక్యం మనం చూసుకుంటే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ మాట మనం చూసుకుందాము. మనం ఇప్పటికప్పుడు టెస్టింగ్ చేసుకోవాలి మనస్సాక్షి ఎలాగుందో. అమ్మా లక్ష్యమ్మ గారు, ప్రేమతమ్మ గారు, మనం బాబు విజయ్ గారు వీళ్ళందరం అర్థమైందా? మనకి ఎప్పుడప్పుడు పలానా పని చేయని చెప్తుంటుంది దేవుడు, పలానా పని చేయొద్దని చెప్తుంటుంది, మన మనస్సాక్షి చెప్తుంటుంది. చెప్తుందమ్మా? ఈ విధంగా దేవుడు చెప్పిన మాట మనం చక్కగా ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనిచున్నాను. చెప్పడం కదా మేము చెప్పేస్తాం కానీ చెయ్యం. అర్థమైందమ్మా? మేము చెప్తాం కానీ చెయ్యం కొన్ని విషయాల్లో, కానీ చెయ్యాలి. ఈ అపోస్తులైన పౌలు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడంట మనకి, నేను దేవుని ఎడలను మనుషులేనను, దేవుడి ఎడలను చాలా కరెక్ట్గా ఉంటున్నాను. మీ ఎడల మీకు చెప్పేస్తున్న విశ్వాసులారా మేము కూడా కరెక్ట్గా ఉండాలి కదా. కొన్ని విషయాల్లో కరెక్ట్గా లేకపోతే దేవుడు మనల్ని అడుగుతాడు. కాబట్టి మేము కూడా కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండాలి. కొన్ని విషయాల్లో అంటే దేవుడు మన చేసిన క్రియలు కాదు, దేవుడు మన ఏర్పరిచిన క్రియలు కొన్ని ఉంటాయి. ఆ క్రియలు బట్టి దేవుడు కొన్ని అడుగుతాడు. మన సమాధానం ప్రతిదే అడుగుతాడు దేవుడు. నువ్వు కాదు అడిగేవాడు, నువ్వేం దేవుడు కాదు కదా. ఓ తీర్పరి, నువ్వెవడయా తీర్పు తీర్చడానికే? మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువు, అప్పుడు నీకు బాగా తెలుస్తుంది నువ్వెవరో తీర్పు తీర్చడానికి. దేవుడు తీర్పు తీర్చేవాడు. ఏ విషయమైనా దేవుడు తీర్పు తీర్తాడు. నువ్వెవడ
నువ్వెవరో తీర్పు తీర్చడానికి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం బాగా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతిరోజు చదవాలి. ఇష్టమైన వాక్యం ఇది ఎవరో విశ్వాసులు చదవాలి, దేవుని సేవకులు కూడా ప్రతిరోజు వాక్యం చదువుకోవాలనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ విధంగా నేనును దేవుని ఎడలను మనుషుని ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. టెస్టింగ్ చేసుకుంటున్నాడంట ప్రతిరోజు. అపోస్తులైన పౌలు, నేను నా మనస్సాక్షి ఎలాగుంది, దేవుడి వైపు ఉందా, సాతాను వైపు ఉందా, లేకపోతే నేనే నిర్ణయాలు తీసేసుకుంటున్నానా, నాకు నేనే ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నానా లేదా అనేసి ఆయన అభ్యాసం చేయడం. అంటే ఏంటంటే రోజు ప్రశ్న వేసుకోవడం, ఆయన జవాబు చెప్పుకోవడం, మనసుకే జవాబు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, నీ మనసు ఏ విధంగా ఉంటుంది, నువ్వు అందరికీ తీర్పు తీరుతున్నావు కదా, నువ్వు చాలా జ్ఞానవంతుడు నువ్వు. ఎందుకంటే నువ్వు బైబిల్ పట్టుకుని లేకపోతే బైబిల్ చేత పట్టుకుని ఇప్పుడు వాళ్ళకి తీర్పు తీరుతున్నావు కదా, నీ యొక్క తీర్పు ఏ విధంగా, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇవి నువ్వు టెస్టింగ్ చేసుకో. నువ్వు చాలా జ్ఞానవంతుడు, నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు. కాబట్టి నీ జ్ఞానం బట్టి నువ్వు అతిశయపడకుండా, పక్కన వాళ్ళు తీర్పు తీర్చకుండా, నువ్వేంటో ప్రతిరోజు నీ మనస్సాక్షి నువ్వే గద్దించుకుని, నువ్వు వాళ్ళకి తీర్పు తీర్చడం కాదు కానీ నీ యొక్క మనస్సాక్షిని బట్టి నువ్వు నడుచుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తుంది. కాబట్టి 13వ అధ్యాయము 5వ మాట, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ మాట, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. కోపంతో ఉండకుండా చక్కనైన మనస్సాక్షి కలిగి మన లోబడి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలనేసి ఇక్కడ చెప్పడం, వాక్యం చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీకు తగ్గింపు జీవితం ఉందా, నీకు నువ్వే హెచ్చించుకుంటున్నావా, నీకు నువ్వే జ్ఞానివా, నీకు నువ్వే జ్ఞానం, నువ్వు దేవుడితో సమానమా, తీర్పు తీర్చేవాడు దేవుడు, నువ్వెవడవయ్యా తీర్పు తీర్చడానికే, నువ్వెవరో తీర్పు తీర్చడానికే, నువ్వెవ విశ్వాసురాలా, విశ్వాసుడా, దేవుని యొక్క సేవకుడా, లేతే అన్యుడా, నువ్వెవరు అవిశ్వాసి, నువ్వెవరు తీర్పు తీర్చడానికి, దేవుడు తీర్పు తీర్చువాడు. కాబట్టి నీ హృదయం, నీ మనసు ఎలాగుంది, ఏ విధంగా ఉంది, దేవునికి సాక్ష్యం ఇచ్చే హృదయం కింద ఉందా, లేకపోతే దేవుడికి దూరంగా నా హృదయం నువ్వు కలిగి ఉన్నావా, ఇది తెలుసుకుని నువ్వు దేవుళ్ళు ఎదిగి దేవుని మాట వినవలసిందిగా ప్రభు పేట మేమల్ని వేడుకొంచున్నాం. దేవుడి పరిశుద్ధమైన వాక్యం మన ఇంట్లో బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.